హాయ్ వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని. కర్ణాటకలోని శ్రావణ బెల్గోళ అనే ప్రాంతానికి వచ్చాను. బెంగళూరు నుంచి బైక్ మీద రావడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తం జైన మతానికి సంబంధించిన దేవాలయాలు, గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు వెనకాల ఆ కొండ ఎక్కాలి. ఆ కొండ 630 మెట్లు, అవి ఎక్కవలసి ఉంది. ఇప్పుడు ఎక్కుదాం. టిఫిన్ చేశాను, టీ తాగాను. పైకి ఎక్కుతున్న కొద్దీ ఎలా ఉంటుందో చూడాలి. ఈస్ట్ గోదావరిలో కోరుకొండ మెట్లు అయితే కూడా ఇలాగే ఉంటాయి. దీనికంటే అవే మనకి ఈజీగా ఉంటాయి. చూద్దాం ఎలా ఉంటుందో. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాం. మెట్లు ఇలాగా మొత్తం అంతా కూడా ఉన్న కొండనే తొలిచి మెట్లు కట్టడం జరిగింది. మెట్లని శిల్పాలు చెక్కినట్టే మొత్తానికి మెట్లను కూడా చెక్కేశారు. చాలా స్లోప్గా ఉంది. చూద్దాం ఎలా ఎక్కుతామో ఏంటో చూద్దాం. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో నేను షేర్ చేసుకుంటాను. దీన్ని బట్టి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు దానికి సంబంధించిన విధంగా ప్రిపేర్ అయ్యి రావచ్చని నేను అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఇక్కడ వాటర్ది బ్లీచింగ్ పౌడర్ కొట్టారు, క్లీనింగ్ కోసం అనుకుంటా. అయితే ఇలా పట్టుకోవడానికి రైలింగ్ ఉంది. ఈ రైలింగ్ పట్టుకొని కొద్దిగా పెద్దవాళ్ళు అయితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది మెట్టు అయితే యాక్చువల్గా ప్లెయిన్గా, అంటే మెట్టు స్టెప్ ఉంటుంది, కానీ మెట్టుని మాత్రం సమానంగా తయారు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. మెట్టును వచ్చి మెట్టు కూడా స్లోప్గానే ఉంది. ఇక్కడ స్టెప్ రైలింగ్ పట్టుకోకుండా ఎక్కలేం ఎవరైనా సరే. కొన్ని మెట్లు ఎక్కుతులో కల్లా ఆయాసం వస్తుంది. డైలీ మనం మేడ మెట్లు ఎక్కుతాం. మేడ మెట్లు ఎక్కినప్పుడు 2-3 అంతస్తులు ఎక్కుతులో కల్లా ఆయాసం వస్తుంది. అయితే ఒకసారిగా మళ్ళీ ఇన్ని మెట్లు ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నేను ఒక 50 మెట్లు ఎక్కాను. నాకు ఆయాసంగానే ఉంది. ఈ యొక్క స్టోన్ మొత్తం ఈ కొండంతా కూడా గ్రానైట్ స్టోన్తో ఉంది. ఈ గ్రానైట్ స్టోన్ మీద పైన దేవాలయం నిర్మించారంటే ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ ఉందో చూసుకోండి. ఎటువంటి సాంకేతిక పరికరాలు ఏమీ లేకపోయినప్పటికీ మొత్తం టెక్నాలజీ అయితే మాత్రం బాగా, మానవ టెక్నాలజీ బాగా ఉపయోగించడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, స్టూడెంట్స్కి ఏం చెప్తున్నారంటే, మన యొక్క మానవ మెదడులోని చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తిని మీరు బయట తీయాలి, ఉపయోగించాలి. ఈ మెదడుకి చాలా శక్తి ఉంటుంది. మనం కష్టపడి దాన్ని పదును పెట్టాలి. పదును పెడితే ఎటువంటి అయినా సరే సాధిస్తాం. ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఆ కొండ కూడా, అక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 రకాలైన హిల్స్ ఉన్నాయి. వాటిని ఈ యొక్క స్థల పురాణం అంతా కూడా నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను. ఈ మెట్లు ఎక్కేది మొత్తం ఊరంతా చూపించడం కోసం, పెద్దవాళ్ళ కోసం ఈ మెట్లు గురించి ఈ వీడియో. మధ్య వయస్కులు పిల్లలు అందరూ ఎక్కేస్తారు. కొద్దిగా పెద్దవాళ్ళే కొద్దిగా ఆలోచించుకోవాలి. ముందు మెట్లు ఎక్కేటప్పుడు పాజిటివ్గా మనం ఎక్కగలం, మనం ఐ కెన్ డూ అని చెప్పి మనం అనుకుని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో స్టార్ట్ చేయాలి. ఇది యాక్చువల్గా ఒక రకంగా ఇది ట్రెక్కింగ్ అనమాట. ఇది ట్రెక్కింగ్ దేవాలయానికి ట్రెక్కింగ్ అనమాట. ఇది పర్వతాలు, కొండ ఎక్కక్కర్లేదు. మనం ఇలాంటి దేవాలయాలు ఎక్కితే చూడండి మీరు. ఇలా వచ్చాను నేను పైకి. అదంతా ఊరు శ్రావణ బెల అంటారు స్పెల్లింగు. మనకి సోషల్ స్టడీస్లో అయితే
శ్రావణ బెల్గోళ జైన తీర్థంకులు, జైన దేవాలయాలు ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడ పూర్వం ఉత్తరాదిలోని జైన మతం మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి ప్రవాసం రావడం జరిగింది. దక్షిణాదికి ఇక్కడికి వచ్చేసి కర్ణాటక ప్రాంతానికి వచ్చి ఈ యొక్క ఏరియాలో స్థిరపడ్డారు. ఇక్కడ జైన మతం యొక్క 2 శాఖల్లో ఒక శాఖ ఏకాంబరులు, దిగంబరులు అని 2 శాఖలు ఉంటాయి. దిగంబరుల శాఖ ఇక్కడికి వచ్చింది. అంటే వాళ్ళు వస్త్రాలు ధరించరు, వాళ్ళు వస్త్రాలు లేకుండానే తిరుగుతారు పూర్వం ఆది మానవులాగా. అయితే కొన్ని విశ్వాసాలతో ఉంటారు. చంద్రగుప్త మౌర్యుడు మనకి చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ఈ దక్షిణాది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జైన మతాన్ని పుచ్చుకొని ఇక్కడే తన శాశ్వత జీవితాన్ని గడపడం జరిగింది. మౌర్య వంశంలో చంద్రగుప్త మౌర్యుడు. ఇక్కడ కొండలన్నీ కూడా ఇలా గ్రానైట్ రాళ్ళతో ఉంటాయి. కర్ణాటకలో వచ్చేటప్పుడు కూడా నేను బైక్ మీద వచ్చాను బెంగళూరు నుంచి. అంతా కూడా మొత్తం హిల్లు, ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్. చాలా బాగుంది నాకైతే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూడండి మీరు, మనం ఇంచుమించు ఒక 200 మెట్లు ఎక్కాం. స్లోప్ చూడండి, ఈ స్లోప్లో ఉంది. ఇక్కడ మెట్లు లేకపోతే ఇలా ఉంటుంది. అంటే ఒకప్పుడు ఇలాగే ఉండేది. ఇలా ఉన్నదాన్నే మనం మెట్ల కింద తయారు చేయడం జరిగింది. ఇలా ఉన్నదాన్ని మెట్ల కింద తయారు చేసి రైలింగ్ పెట్టడం జరిగింది. ఎక్కుతున్నాం మెట్లు. ఇటువైపు చూడండి ఎంత నిలువుగా ఉన్నాయో. ఇలా ఉన్నాయి, ఇలాగ మూడు రకాల స్టెప్స్ ఉన్నాయి. నేను చదువుకున్నప్పుడు సోషల్ స్టడీస్ బాగా చదివేవాడిని చిన్నప్పుడు. ఒకసారి చదివితే వచ్చేసేది, లేదా 2 సార్లు చదివితే పూర్తిగా వచ్చేది. సోషల్ అంటే కేర్ఫుల్గా ఉండేది, సొంతంగా రాసేవాడిని. అయితే అప్పుడు అలాగే తర్వాత పెద్ద అయిన తర్వాత మళ్ళీ లోయర్ క్లాస్ పుస్తకాలు తీసి, ముఖ్యంగా 6th క్లాస్ పుస్తకం సోషల్ చదువుతున్నప్పుడు ఈ యొక్క పాఠాలు ఉండేవి. మౌర్య వంశం, గుప్త వంశం, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు పరిపాలన, అలెగ్జాండర్ పరిపాలన, అలాగే బౌద్ధ మతం, జైన మతం. క్రీస్తుపూర్వం అన్ని మతాల కల్లా మన దేశంలోనే హిందూయిజం ఉంది. అంటే వైదిక మతం, హిందూ మతం. ఈ హిందూ మతంలో నుంచి పుట్టిన మతాలు ఇవి. జైన మతం బౌద్ధ మతం కంటే హిందూ మతం తర్వాత ప్రాచీనమైంది. జైన మతం తర్వాత పుట్టింది బౌద్ధ మతం. గౌతమ బుద్ధుడు స్థాపించాడు. జైన మతాన్ని మనకి వర్ధమాన మహావీరుడు స్థాపించాడని చెప్తారు. వృషభనాథుడు కూడా ఉన్నాడు. పార్శ్వనాథుడు, వృషభనాథుడు ప్రసిద్ధి చెందిన జైన తీర్థంకులు వీళ్ళు, మాంగ్స్. ఈ యొక్క జైన మతం గురించి తెలుసుకున్నప్పుడు శ్రావణ బెల్గోళ అనే చోట కర్ణాటకలోని గోమటేశ్వరుని విగ్రహం అని చెప్పి చదువుకున్నాం. ఆ టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు అవే తెలిసేవి. ఎప్పుడు వెళ్ళలేదు గోమటేశ్వరుని విగ్రహం చూడడానికి, ఎందుకంటే అవకాశం రాలేదు. కోరిక ఉండాలి, రావాలంటే కోరిక ఉండాలి, తిరగాలని కోరిక ఉండాలి, చూడాలని కోరిక ఉండాలి. తర్వాత కోరికే మనల్ని బలంగా ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్తుంది. విద్యార్థులు, నేనేం చెప్తున్నానంటే మీకు కోరిక కరెక్ట్గా కలలు కనాలి. మనం ఆ కళలు సాకారం చేసుకోవడానికి కోరిక అనేది ఒక
ఆబ్జెక్టు. దాన్ని బేస్ చేసుకుని మనం స్టెప్స్ వేయాలి. ఇక్కడ చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయో, చాలా పెద్దవి ఇవి. ఈ స్టెప్స్ ఇంచుమించు మనకి 1 అడుగు ఉంది, ఇంచుమించు అడుగు 1 feet ఉంటుంది స్టెప్. ఇది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, మోకాలు నొప్పులు ఉంటే మాత్రం వాళ్ళు చాలా కష్టం. అలాగే మనకి కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, పాదాల నొప్పులు ఉన్న వాళ్ళు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మనం ఈ కొండ ఎక్కడం, ఇక్కడ నుంచి బాగా వ్యూస్ బాగా ఉంది. కోనేరు కనబడుతుంది చూడండి, కోనేరు కళ్యాణి అని రాస్తుంది దాని మీద కర్ణాటకలో. కన్నడ భాష చాలా తెలుగు భాష ఒకేలా ఉంటాయి చూడడానికి, స్క్రిప్ట్ అంతా ఒకేలా ఉంటుంది. కన్నడ భాష కోసం చెప్పాలంటే ఎక్కువ మనకి జ్ఞానపీఠ అవార్డులు ఎక్కువ వచ్చాయి కన్నడ భాషలో. మనకి తెలుగుకి అయితే 2, 3 వచ్చినట్టున్నాయి. విశ్వనాథ పండితుడికి 1000 పడగలు రాసిన విశ్వనాథ గుర్తు రావట్లేదు. అలాగే ఇంకొకరికి ఎవరికి వచ్చినట్టుంది. కర్ణాటకలో అయితే అలా కాదు, చాలా ఎక్కువ వచ్చాయి జ్ఞానపీఠ అవార్డులు. ఈ కన్నడం తెలుగు ఒకేలా ఉంటాయి చూడడానికి. నాకైతే చాలా ఇష్టం కన్నడం అంటే, స్క్రిప్ట్ ఇష్టమే, కన్నడ మాట్లాడడం ఇష్టమే, కర్ణాటక రాష్ట్రం అంటే కూడా చాలా ఇష్టం. ఇక్కడంతా అసలు కరునాడు అంటే ఏంటంటే అర్థం, కరునాడు అనే పదానికి అర్థం ఎత్తైన ప్రాంతం అని అర్థం. అలాగే ఈ యొక్క దక్కన్ పీఠభూమిలో భాగంగా మనకు బాగా ఎత్తుగా ఉండే రాష్ట్రం ఇది. దక్కన్ పీఠభూమిలో మనకి మహారాష్ట్ర కొద్ది భాగం, మధ్యప్రదేశ్ కొద్ది భాగం, అలాగే ఛత్తీస్గఢ్ కొద్దిగా, తెలంగాణ, కర్ణాటక ఉన్నది, తమిళనాడు కొద్దిగా ఉంది. అయితే ఇందులో మైసూరు పీఠభూమి ఇది. ఈ యొక్క పీఠభూమి చాలా ఎత్తుగా ఉండడం వల్ల కర్ణాటకలోని ఎక్కువ భాగం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను స్వయంగా చూశాను, పైగా మ్యాప్లో కూడా మనకి ఇస్తాడు. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న రాష్ట్రం. అయితే కర్ణాటక అంతా కూడా ఇలాగే ఉంటుంది. పశ్చిమ వైపు అంతా కూడా మీకు వెస్టర్న్ ఘాట్స్. నేను నెక్స్ట్ రేపు వెళ్ళబోయే ట్రిప్ అదే, వెస్టర్న్ ఘాట్స్కి వెళ్తున్నాను. ఒకసారి చూడండి మీరు, నేను ఇప్పటిదాకా ఎక్కొచ్చిన ప్రాంతం ఇది. మీకు దీని యొక్క కొద్ది చరిత్ర కోసం చెప్తూ మెట్లెక్కుతూ ఈ వీడియో చేద్దామని నేను అనుకుంటున్నాను, అలాగే చేస్తున్నాను. వీడియోస్ చూడండి, పూర్తిగా చూడండి. దగ్గరికి వచ్చేసాం మనం, 630 మెట్లు. ఇక్కడ స్లోప్ అయితే చాలా, ఇప్పుడు మీరు ఇలా చూడండి స్లోప్ ఎంత ఉందో, ఇలా చూడండి స్లోప్ ఎలా ఉందో. ఇప్పటిదాకా నేను ఎక్కిన కొండల్లోని లేదా స్టెప్స్, దేవుని మెట్లు, తిరుపతి కానీ, సింహాచలం, అన్నవరం, విజయవాడ, అలాగే తిరుచి, ఈ అన్నిటిలోకల్లా ఇవే బాగా స్లోప్ ఎక్కువ ఉంది. అన్నిటికంటే హైట్ కూడా ఎక్కువ. మీకు చాలా వస్తుంది, పర్లేదు. నేను ఇప్పుడు మాట్లాడితే ఎక్కేస్తాను, పర్లేదు. నా ఏజ్ 40+ అయినా సరే నేను ఎక్కడం జరుగుతుంది, పర్లేదు. ఎక్కేసి మనం పాజిటివ్గానే వెళ్ళాలి. అక్కడ మీకు కనబడుతుంది కదా గోపురం, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి టెంపుల్. ఈ యొక్క టెంపుల్ అంత పైన పూర్వం టెంపుల్ ఎందుకు కట్టేవారంటే, చుట్టూతా కిందన జనాభా నివసించేవారు చాలా తక్కువ. అది కూడా ఇప్పుడున్న జనాభా తప్పులిస్తే అప్పుడున్న జనాభా చాలా తక్కువ. వాళ్ళందరూ ఉదయాన్నే లేచిన తర్వాత ఈ యొక్క టెంపుల్ వైపు తిరిగి దేవునికి నమస్కరించి ఆ తర్వాత పని ప్రారంభించేవారు. చరిత్రలో మన భారతదేశంలో ఎక్కడైనా సరే మనకి కొండల మీద, గుట్టల మీద, ఎత్తైన ప్రాంతంలోనే మనకి దేవాలయాలు నిర్మిస్తారు. దానివల్ల మొత్తం ఊరంతటిని కూడా దేవుడు రక్షిస్తాడని చెప్పి అదొక విశ్వాసం. అలాగే ఆ దేవాలయంలోనే మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్, నృత్యం కానీ, సంగీతం కానీ, అలాగే చదువు కానీ, విద్య కానీ, ఇవన్నీ కూడా అక్కడే జరిగేవి. పూర్వం
పాఠశాలలు లేవు, స్కూల్స్ లేవు. అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది లేదు, నియత విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండేది. అలాగే ఈ యొక్క దేవాలయాలే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కేంద్రాలుగా ఉండేవి. రాష్ట్రకూట్లు ఘటికలు అనే ఆస్థానాలని, ఘటికలు అనే సంస్థలని నిర్మించారు, అవి విద్యా కేంద్రాలు. అలాగే ముస్లింల మదరాసాలు నిర్మించారు. ఇవన్నీ కూడా భారతదేశంలో మొదటివి. అలాగే బౌద్ధ మత పండితులు కానీ లేదా మాంక్స్ సన్యాసులు కానీ వాళ్ళు కూడా ఆరామాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఆ ఆరామాల్లోనే మొత్తం అన్ని రకాల కార్యక్రమాలు విద్యతో సహా యాక్టివిటీస్ అన్నీ చేసేవారు. ఇప్పుడైతే అలా కాదు, పాఠశాలలు అనేవి సపరేట్గా వచ్చేవి. పూర్వంలాగా అటువంటివి లేవు, తక్కువ జనాభా మీద అవి నడిచేవి. ఎక్కువ జనాభా మీద అలాగే ఇప్పుడున్న పనుల వల్ల విద్యని మాత్రం మన స్కూల్ అనే దాన్ని సృష్టించుకొని అక్కడి నుంచి మన పిల్లల్ని అక్కడ పంపించడం జరుగుతుంది. అలాగే మొట్టమొదటి స్కూలు పాఠశాల అనేది ప్లేటో, గ్రీకు తత్వవేత్త ప్లేటో ఏర్పాటు చేశారని మనకు చరిత్ర చెప్తుంది. ప్లేటో అకాడమీ అనే ఒక సంస్థని స్థాపించారు. చరిత్రలో ఫిలాసఫీలో కానీ మనకి ఏదైనా సరే ఈ యొక్క ప్లేటో యొక్క పాఠశాలే మొట్టమొదటిగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో ప్లేటో కంటే ముందే స్థాపించారు. అవేంటంటే పురాణాల్లో, ఇతిహాసాల్లో మనకు వస్తాయి. రామాయణాల్లో రాముడు కానీ, అలాగే పాండవులు కానీ, మహాభారతంలో పాండవులు కానీ, వాళ్ళు అరణ్యాల్లోకి వెళ్ళి గురువుల దగ్గరికి వెళ్ళి గురువులకి శుశ్రూష చేసి మొత్తం గురువుల్ని బాగా సేవ చేసుకుని అక్కడ గురు విద్య నేర్చుకునేవారు గురుకుల పాఠశాలలో. అప్పుడు విద్య అలా ఉండేది. ఇప్పుడు విద్యకి అప్పుడు విద్యకి చాలా తేడా ఉంది. కాలం మారుతున్న కొద్ది విద్య మారిపోతుంది. ఇక్కడికి ఇంచుమించు వచ్చేసాం. ఇక్కడ మెట్లు, ఇదే ఎంట్రన్స్, మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ అది. అక్కడి నుంచి మనం నెక్స్ట్ వీడియో వస్తుంది. ప్రస్తుతానికైతే ఈ మెట్లు ఎక్కిన వీడియో ప్లస్ టీచింగ్, ఈ రెండు కూడా వ్యూవర్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా చూడండి. ఈ తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియో చేసుకుంటూ మీతో ఈ వీడియోలో మాట్లాడుతూ అసలు అలసట తెలియకుండా ఎక్కేసాను. తెలుగు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రావెల్ మాస్టర్. ఐఎమ్ హై స్కూల్ టీచర్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళంతా కూడా మనకి యూట్యూబ్లో కర్ణాటక కన్నడీయులు. ఐ లైక్ కన్నడ స్టేట్ ఆల్సో. బెంగళూరు మై బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ ఈజ్ దేర్, బెంగళూరు. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, మనం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి మామూలుగా చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడికి వచ్చాం. వ్యూవర్స్, ఈ యొక్క తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అడ్వెంచర్ వీడియోస్ రాకపోయినా సరే ఓ మాదిరి వీడియోలు వస్తాయి. కొద్దిగా మంచి వీడియోలు చూపించడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరి సహకారంతో. శ్రావణ బెల్గోలా నేను ఎప్పటి నుంచో చిన్నప్పుడు పాఠాలు చదువుకోవడం కానీ చూడలేదు. ఎప్పుడు వెళ్తానా అని చెప్పి ఇవన్నిటి కూడా టూరు చూడడం జరిగింది. అది ఇప్పటికీ దేవుడు సహకరించాడు. దేవుడి దయ ఉండాలి దేనికైనా సరే. ఓకే, థ్యాంక్ యూ ఆల్.